అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బిస్కెట్స్ చేసి చూపిస్తున్నానండి. గోధుమ పిండి పెసరపప్పుతోటి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. దీనికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. వాటర్ వేసి ఒక 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత నానిన తర్వాత తీసి నీళ్ళన్నీ వడపోసుకోవాలండి ఒక స్ట్రైనర్లో. వడపోసుకున్న తర్వాత ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ తీసి పక్కన పెట్టుకోవాలి పెసరపప్పుని. మిగతా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లో వేసి ఆ పెసరపప్పుకు తగ్గట్టు కారానికి తగ్గట్టు ఒక పచ్చిమిరపకాయ కానీ, పెద్దదైతే ఒక పచ్చిమిరపకాయ, చిన్నవి అయితే 2 వేసి ఒక చిన్న అల్లం ముక్క వేసి కోర్సుగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా దాన్ని ఒక జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాం కదండి, గోధుమ పిండి 4 కప్పులు తీసుకోవాలన్నమాట. అది మెజర్మెంట్. ఏ కప్పుతో అయినా తీసుకున్నా 1 కప్పుకు 4 కప్పులు గోధుమ పిండి తీసుకొని 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వాము, 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవటమండి ఇవన్నీ. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్. ఈ పెసరపప్పు తీసి పెట్టుకున్నాం కదండి పక్కన, అవి కూడా వేసుకోవాలి. 1 స్పూను నువ్వులు వేసుకున్నాను, తెల్ల నువ్వులు. కొత్తిమీర అండి సన్నగా తరిగేసుకోవాలి. దీని బదులు కరివేపాకున్నా సన్నగా తరిగేసుకోవచ్చు. నెయ్యి 2 స్పూన్లు వేసుకున్నానండి. ఇంక దీని బదులు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నార్మల్దే, వేడిది కాదు. ఇంక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువ ఏం పట్టవు. ఇది బాగా ఎట్లా కలుపుకోవాలంటే గోధుమ పిండికి మనం చపాతీ చేసుకుంటాం కదా, దానికన్నా కూడా గట్టిగా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా ప్రెస్ చేస్తా కలిపేసి వాటర్ అయితే నాకు 1 టేబుల్ స్పూను, 1 టేబుల్‌న్నర స్పూన్ బట్టి ఉంటాయండి, అంత ఎక్కువ పట్టవు. చాలా గట్టిగా కలుపుకోవాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. అట్లని క్రాక్స్ రాకూడదు మళ్ళీ దానికి. ఇంక ఈ విధంగా కలుపుకొని నానబెట్టాల్సిన అవసరం ఏం లేదండి దీన్ని. ఇంకెమ్మటే చేసుకోవచ్చు. ఇట్లా ఇది ఇంత గట్టిగా ఉంటుంది అనమాట. ఇంకా దీన్ని తీసి లైట్గా పొడి పిండి వేసుకుంటూ చపాతీ లాగా చేసుకోవాలి. మందం కూడా అంతేనండి, మరీ మందంగా ఏం అవసరం లేదు, మరీ పల్చగా ఉండకూడదు. నేను చూపిస్తాను. చపాతీ మందం అయితే సరిపోద్దండి, మరీ పల్చగా కాకుండా. అంత పల్చగా కూడా రాదులేండి మనం చేయాలన్నా. అది అట్లా చేయాలండి. చేసి ఒక చిన్న మూత లాంటిది ఏదైనా తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకోవాలండి. ఫోర్క్ తీసుకొని ఇవి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు ఇట్లనే డైరెక్ట్గా వేసామనుకోండి పొంగితే మెత్తగా వస్తాయి అన్నమాట. ఇట్లా ఫోర్క్ తోటి అన్ని ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4-5 ఘాట్లు అట్లా పెట్టుకుంటే పొంగకుండా బిస్కెట్స్ లాగా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇంకన్నీ ఈ విధంగా చేసి పెట్టుకొని ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వకూడదండి, కొంచెం మీడియంలో హీట్ అయిన తర్వాత మంటను కూడా లో టు మీడియంలోనే చేసుకోవాలి ఇవి. ఇంక ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎందుకంటే మా ఆయిల్ బాగా కాగితే ఒకేసారి కలర్ వచ్చి లోపల క్రిస్పీగా రావు. మనకు లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఆయిల్ అయితే కాగకూడదు, బాగా మీడియంలోనే కాగాలన్నమాట. ఈ విధంగా అన్నీ వేపుకొని క్రిస్పీగా అర్థమవుతాయండి, గలగల అంటాయి మనం దీంట్లో తీసుకుంటుండగానే. ఇంక ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవడమేనండి. ఇవి కావాలంటే ఓవెన్లోనే చేసుకోవచ్చండి. 180 degrees దగ్గర 10 నిమిషాలు ప్రీ హీట్ చేసి ఒక 20 నిమిషాలు కనుక పెట్టామంటే బిస్కెట్స్ బాగా రెడీ అవుతాయండి, బటర్ పేపర్ వేసి. అంతేనండి, ఎంతో హెల్దీ అయిన బిస్కెట్స్ అండి ఇవి. ఆయిల్ కూడా అసలు ఎక్కువ ఏం పట్టదండి వీటికి. పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా తినొచ్చండి వీటిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.